వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎవరైతే ఏపీ టెట్కి ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాటని మనం గత కొన్ని రోజులుగా స్టడీ చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఇదివరకు మనం 5 పాఠాలని పూర్తి చేసుకున్నాం. మన మహానీయులు అన్న అంశం వరకు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో 6వ పాఠంని మనం స్టడీ చేద్దాం. అయితే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి, గృహిణులకి, కొంతమంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఈ తెలుగు వాచకములు అనేవి ప్రిపేర్ అవుతామన్నా కూడా, చదువుదామన్నా కూడా అందుబాటులో లేకపోవచ్చు. అటువంటి వారి కోసం తెలుగు వాచకాలని మీ ముందుకి నేను తీసుకువస్తున్నాను. అయితే ఇందులో భాగంగా 6వ తరగతి తెలుగు వాచకంని ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. 6వ పాఠంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అమ్మఒడి, తర్వాత తృప్తి, తర్వాత మాకుద్ది తెల్ల దొరతనం, దాని తర్వాత సమయస్ఫూర్తి, దీని తర్వాత మన మహనీయులు. ఈ 5 పాఠాలని మనం పూర్తి చేసుకున్నాం. 6వ పాఠం సుభాషితాలు, శతక పద్యాలు. వీటి గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. అయితే సుభాషితాలు గురించి మన తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం 7వ పాఠం మమకారం. ఈ పాఠంని ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను. మమకారం ఈ పాఠం అందించిన తర్వాత సుభాషితాలు పాఠంని మీకు నేను అందిస్తాను. ఈ వీడియోలో మమకారం అన్న పాఠంని తీసుకుందాం. మమకారం, దీని యొక్క సాహిత్య ప్రక్రియ కథ. మమకారం అనేటటువంటి ఈ పాఠం కథ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇందులోని ఇతివృత్తం భాషాభిరుచి. మమకారం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటండి? భాషాభిరుచి. మమకారం పాఠ్యభాగం యొక్క కవి లేదా రచయిత చిలుకూరి దేవపుత్ర. ఇప్పుడు ఈ పాఠంలోకి వెళ్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు 7వ పాఠం మమకారం. ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశంని చూద్దాం. అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం. ఆంగ్ల భాషని దేనికోసం నేర్చుకుంటున్నాం? అవసరం కోసం. అంతే తప్పించి మన మాతృభాష విడిచిపెట్టి మనం పరాయ భాషని ఎందుకు నేర్చుకుంటామంటే అవసరాల కోసం. కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడదగిన ప్రతి చోట, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. మనకి బిట్ అనేది రావచ్చు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెబుతూ వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని ప్రశ్న అడిగితే మమకారం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని విద్యార్థులకి తెలియజెప్పుతూ వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అంటే మమకారం అని జవాబు గుర్తిస్తారు. చిలుకూరి దేవపుత్ర, ఈ పాఠ్యభాగం యొక్క రచయిత చిలుకూరి దేవపుత్ర అని యొక్క ప్రొఫైల్ పిక్చర్ని మీరు చూడవచ్చు. ఇక్కడ చిలుకూరి దేవపుత్ర గారి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిలుకూరి దేవపుత్ర గారి కాలం ఇది. ముఖ్యంగా 1952 నుంచి 2016 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1952 నుంచి 2016 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి చాలు. చిలుకూరి దేవపుత్ర గారు ఏ ప్రాంతానికి చెందినవారు? చిలుకూరి దేవపుత్ర గారు ఏ ప్రాంతానికి చెందినవారు?
జవాబు అనంతపురం జిల్లాకి చెందినవారు. అనంతపురం జిల్లాలోని కాల్వపల్లె అనంతపురం జిల్లాలోని కాలువపల్లె అన్న గ్రామంలో జన్మించారు. కాలువపల్లె. ఓకే. అనంతపురం జిల్లా. ఏ జిల్లా అండి? అనంతపురం జిల్లా. రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని కాల్వపల్లె అన్న గ్రామంలో జన్మించారు. గుర్తుపెట్టుకోండి. మరి ఈయన కొన్ని కథా సంపుటాలని వెలువరించారు. వీటి నోట్స్ మీకు నేను ఇస్తాను తర్వాత. వీటి నోట్స్ అనేది ఆల్రెడీ రెడీ చేశాను. నోట్స్ని వాట్సాప్ గ్రూప్లో నేను మీకు ఇస్తున్నాను. మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ టెట్ కోసం అయితే 300 రూపాయలు, లేదు ఏపీ టెట్ కమ్ డిఎస్సి అంటే 300 రూపాయలు లేదండి. మొత్తం మెటీరియల్ మీకు ఏపీ టెట్ కమ్ ఏపీ డిఎస్సి ఓవరాల్గా తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్, తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి, ఇంగ్లీష్ గ్రామర్, దీంతోపాటు విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం ఓవరాల్గా ప్యాకేజీ టెట్ కమ్ డిఎస్సికి 1000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే కథా సంపుటాలు, చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటాలని ఇప్పుడు మనం చూద్దాం. ఈయన రాసినటువంటి కథా సంపుటాలు ఏకాకి నౌకు చప్పుడు బిట్టు మనకి చిలుకూరి దేవపుత్ర రచించినటువంటి కథా సంపుటాలలో లేనిది ఏది గుర్తించండి అనే బిట్ అనేది రావచ్చు. అంటే అన్ని కథా సంపుటాలు ఇస్తారు, ఒకటి తప్పిస్తారు, ఒక రచన వేరే వారిది ఇస్తారు. లేకపోతే అన్ని చిలుకూరి దేవపుత్ర గారి రచనలు ఇచ్చి అందులో నవలని గుర్తించమనొచ్చు, లేదా కథా సంపుటాలను గుర్తించమనొచ్చు, లేదా యాకాకి నౌకు చప్పుడు అన్నటువంటి కథానికిని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే చిలుకూరి దేవపుత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే చివరి మనుషులు కథానిక రచయిత ఎవరు అని బిట్టు వస్తే చిలుకూరి దేవపుత్ర. బంది, వంకర టింకర, 6 గ్లాసులు ఇవి కథా సంపుటాలు. వంకర టింకర, బంది, 6 గ్లాసులు ఇవి చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటాలు. ఇక్కడ ఈ 2 లైన్లు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటి నోట్స్, ప్రాక్టీస్ బిట్స్ అవి నేను వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను మీకు. నేను వాట్సాప్ గ్రూపు అనే కంటే RTI అన్నటువంటి మన ఇండియన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ యాప్ అయినటువంటి RTIలో ఈ నోట్స్ అంతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇకపోతే అద్దంలో చందమామ, ఈయన రాసినటువంటి నవలలు, చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి నవలలు అద్దంలో చందమామ, పంచమం, అద్దంలో చందమామ మరియు పంచమం ఈయన రాసినటువంటి నవలలు. చిలుకూరి దేవపుత్ర రాసినటువంటి నవలలు అద్దంలో చందమామ మరియు పంచమం ఇవి నవలలు. మరి 1996వ సంవత్సరంలో పంచమం నవలకు ఆట వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అనేది లభించింది. ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్. ఆట యొక్క ఫుల్ ఫామ్ అమెరికా తెలుగు అసోసియేషన్. ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్. ఒకసారి ఆయన రాసినటువంటి కథానికలు, ఆయన రాసినటువంటి నవలలు ఒకసారి చూసుకోండి. పంచమం నవలకు 1996లో ఆటా వారి నుంచి తృతీయ బహుమతి అనేది వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాగంటి సోమయాజులు గారి స్ఫూర్తి సాహితీ సత్కారం, అలాగే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం మొదలైనవి ఈయనకి చిలుకూరి దేవపుత్ర గారికి రచించినటువంటి అవార్డులు మరియు రివార్డులు. మరి ఈ పాఠం అనేది మమకారం అనేటటువంటి పాఠం ఎందులో నుంచి గ్రహింపబడింది అంటే చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి 6 గ్లాసులు అనే కథా సంపుటి నుంచి ఈ మమకారం అన్న పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. 6 గ్లాసులు అనేటటువంటి ఈ కథా సంపుటి నుంచి
మమకారం అన్న పాఠ్యభాగంని తీసుకున్నారు. ఇకపోతే మమకారం ఈ పాఠ్యభాగంని ఇప్పుడు మనం చూద్దాం. ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. చూడండి, ఈ పాఠంలో వచ్చేటటువంటి పాత్రలు. సీత ఒక పాత్ర వచ్చింది, అది ఎండాకాలం. సాధారణంగా ఏడాది పొడవు పిల్లలు స్కూళ్ళతో బిజీగా ఉంటారు కదా, స్కూళ్ళకి సమ్మర్లో హాలిడేస్ ఇస్తారు కదా, కాబట్టి సమ్మర్ హాలిడేస్కి ఎండాకాలం సెలవులకని సీత తన పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ పుట్టిల్లు ఎక్కడుంది? బళ్ళారిలో. బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. ఎవరు? సీత. ఈ పాఠంలోని పాత్రలు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే మీ నోట్స్లో రాసుకోండి. రెవెన్యూ వార్డుని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను. అక్కడి ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది. సీత చెల్లెలు, వాళ్ళ భర్తలు, పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరూ, వాళ్ళ భార్యలు, పిల్లలు అంతా ఒకే చోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంది అక్కడి వాతావరణం. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్స్ ఇక్కడ ఒకసారి మీరు చూడండి. పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టి పొట్టి తగువులు, కొట్లాటలు, ఏడుపులు ఒకవైపు, మరి వదినా మరదళ్ళ సరసాలు, విరసాలు, బావా మరదుల వెక్కిరింతలు, జాంతనాలు మరోవైపు. ఇక్కడ జాంతనము అంటే ఏమిటి చూడండి. జాంతనాలు, నెల్లూరి నెరజాన పాట మనకుంది కదా, నెల్లూరి నెరజాన, జాన జానతనము, జాంతనాలు అంటే జానతనములు. జాన అంటే జాన తెలివిగా ప్రవర్తించగలగడం, తెలివిగా ప్రవర్తించగలగడం, తెలివిగా ప్రవర్తించుటను జాంతనాలు అని చెప్పి అంటారు. ఇకపోతే అక్కా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ యొక్క ఒద్దికలు, ప్రేమలు. ఒద్దిక అంటే, ఒద్దిక అర్థం ఏమిటి అని బిట్టి అడిగితే, ఒద్దిక అనుకూలం అని అర్థం. ప్రేమలు, ఆప్యాయత, అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనటానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారి ఇల్లే. అప్పటికి ఇంకా టైం 1 గంట కాలేదు. ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అదేమిటా అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమైంది. ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది. ఎట్లాగంటే చిన్నాయన, పిన్ని, మామ, అత్త పిలుపులను ఆంటీ, అంకుళ్లతో సరిపెడుతున్నారు. అట్లా మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు, సుగుణ మరియు రాధ. సుగుణ, రాధ వారి యొక్క పిల్లలు, సుగుణ రాధల పిల్లలు. ఇక్కడ చూడండి, సీతతో పాటు సుగుణ, రాధ అన్నటువంటి మరో 2 క్యారెక్టర్లు అనేవి ఇక్కడ వచ్చాయి, మరో 2 పాత్రలు వచ్చాయి. సీత రెవెన్యూ ఆఫీసర్, సీత భర్త రెవెన్యూ ఆఫీసర్, తర్వాత సుగుణ, తర్వాత రాధ. ఓకే, సుగుణ రాధల యొక్క పిల్లలు. ఎందుకో కానీ కాసేపటికే నేను భరించలేకపోయాను. రెవెన్యూ ఆఫీసర్ అంటున్నాడు ఇక్కడ. ఇదంతా కూడా రెవెన్యూ ఆఫీసర్ మనకి చెబుతున్నాడు, ఉత్తమ కథనంలో చెబుతున్నాడు. ఈ కథ ఉత్తమ కథనంలో ఉంది, ఉత్తమ పురుషులు ఉంది. అంటే తానే ఇక్కడ పాత్రలో లేనమే మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మన భాష అన్నది మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చిత అభిప్రాయం. ఇక్కడ బిట్ అనేది మనకు రావచ్చు. మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీకగా దేనిని పేర్కోవచ్చు అని బిట్టు వస్తే భాష అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మాతృభాష మన సంస్కృతికి, మన జీవన విధానానికి మాతృక మాతృభాష.
అని నిశ్చిత అభిప్రాయం తెలిపిన వారెవరు? రెవెన్యూ ఆఫీసర్. మేము పిల్లలతో అమ్మా నాన్న అనే పిలిపించుకుంటున్నాం. అది నా సంస్కృతిగా, నా జీవన విధానంగా భావిస్తాను. నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం, వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి. చదువు కోసం, ఉద్యోగం కోసం ఇంగ్లీషు అవసరమైతే నేర్చుకుంటాం. అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలి మనకు అనవసరం అన్నది నా యొక్క వాదన అని ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ అంటున్నాడు. ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయాన, ఏమా రాదా, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరసలు గమనించారా? తెలుగు వరసలు పిలిపించండి పిల్లలతో అంటూ కాస్త గట్టిగానే చెప్పాను. చూడండి, ఇక్కడ కథ అంతా కూడా ఉత్తమ పురుషులు ఉంది. వాళ్ళైతే మొగాలు మార్చుకున్నట్లు అనిపించింది. మమకారం పాఠం ఏ కథనంలో ఉంది? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని ఈ విధంగా బిట్ అనేది ఒకళ్ళు అడిగితే ఉత్తమ పురుష అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాసు పీకింది. సుగుణ, రాధలు ఎంత బాధపడినది చెప్పింది. బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకెప్పుడు వాళ్ళను ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా సీత రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడకశిరకు బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి అనంతపురం. చూడండి, ఈ పాఠంలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్ది అనంతపురం, రెవెన్యూ ఆఫీసర్ భార్య సీతది బళ్ళారి. దాని తర్వాత ఇప్పుడు ఈయన మడకశిర వెళ్తున్నాడు. మడకశిర, ఓకే, ఎక్కడికండి? మడకశిర. మడకశిరలో ఎవరున్నారు? ఈ రెవెన్యూ ఆఫీసర్ యొక్క కొలీగ్ అనేవాడు ఉన్నాడు. ఆ కొలీగ్తో పాటు మండల ఆఫీస్కు చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను. చూడండి, ఇక్కడ మరొక పాత్ర వచ్చింది. ఈ పాత్ర పేరు సత్యం. సీత, రాధ, సుగుణ, సత్యం రెవెన్యూ ఆఫీసర్. అతను 10 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు. ఎవరు? సత్యం రెవెన్యూ ఆఫీసర్కి మంచి మిత్రుడు. ఆ ఊర్లోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు. అతని కుటుంబం గురించి కొంత వివరము అడిగాను. అతనికి 2 మగపిల్లలని, వాళ్ళ అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. ఎందుకో గాని సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది. అతడు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదివాడు. దాంతో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడడం అలవడింది. ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీషు దొరసానుల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ. మరిక ఇంకా ఆ ఇంట్లో తెలుగు పలుకుకు చోటు ఎక్కడుంటుంది? ఆంధ్రదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో. ఆఫీసు ఇన్స్పెక్షన్కు నోట్స్ రాయటం కొంతవరకు అయ్యింది. మరుసటి రోజుకు కానీ పూర్తవదు. ఆ పూటకి విశ్రాంతే. తర్వాత కలుస్తానని మా కొలీగ్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను. వీధి మొగదలలో ఉన్న అంగట్లో 2 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను, సత్యం పిల్లల కోసం. ఇకపోతే వీధి మొగదల అంటే ఏంటి? వీధి మొగదల అనే పదానికి అర్థం ఏమిటి? వీధి చివర లేదా వీధి ప్రారంభం అని అర్థం. వీధి ప్రారంభం, ఓకే, వీధి యొక్క ప్రారంభం, వీధి మొదట్లో అందుకే మొగదల అని చెప్పి అన్నారు. అది మొదట అవ్వచ్చు, లేదా వీధి యొక్క చివర కూడా అవ్వచ్చు. అటు నుంచి వస్తే మొదట, ఇటు నుంచి వెళ్తే చివర. వీధి మొగదలలో ఉన్న అంగట్లో అంటే దుకాణంలో
2 బిస్కెట్ ప్యాకెట్లను కొన్నాను సత్యం పిల్లల కోసం. చిన్న కాంపౌండ్లో అధునాతనంగానే ఉంది ఆ ఇల్లు. బయట ఎవరు కనిపించలేదు. వరండా బయట నిల్చొని సత్యాన్ని పిలిచాను. నీలం టీషర్టు, అదే రంగు ప్యాంటుతో ఉన్న 6 ఏళ్ల పిల్లాడు వచ్చాడు. సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు. వాడి వెనకాలే మరో బుడతడు. వాడికంటే వీడు 1 సంవత్సరం చిన్నవాడే ఉంటాడు. వీడు అదే రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు. మీ డాడీ లేడా అడిగాను. నాకు తెలియకనే ఇంగ్లీషు వాతావరణం నాలో ప్రవేశించినట్టు ఉంది. అందుకే మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను. ఊహు అంటూ కాస్త ముందుకు వచ్చి, నువ్వు మామవి కదూ అన్నాడు పెద్దవాడు. నేను ఊ అనాలో ఊహు అనాలో తెలియకుండా ఉంది. అసలు నన్ను ఎవరనుకుంటున్నాడో వీడు. నా పేరు రాజు. చూడండి, ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ ఆఫీసర్ యొక్క పేరు ఇక్కడ ఈ లెసన్లో, ఈ పాఠంలో ఇక్కడ పెట్టారు. చూడండి, ఎంతవరకు రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఆ రెవెన్యూ ఆఫీసర్ పేరు రాజు. రాజు భార్య సీత, తర్వాత రాధ సుగుణ, ఓకే, తర్వాత సత్యం, ఇప్పుడు రాజు. ఈ పాఠంలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరండి? రాజు. పాత్రల పేర్లు, క్యారెక్టర్స్ కూడా ఏపీ టెట్ ఏపీడిఎస్లు వస్తాయి. పాత్రల పేర్లు చాలా జాగ్రత్త. ఇకపోతే మీ డాడీ ఫ్రెండ్ని అంకుల్ని అన్నాను నవ్వుతూ. నువ్వు అనుకుంటున్నట్టు మామను కాదు అని తేడతల్లం చేశాను వాడికి. నాకు తెలుసు నువ్వు రాజు మామవని. పొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని చెప్పినాడు అన్నాడు ఆ బుడతడు నవ్వు ముఖంతో. తణుకు బెనుకు లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం, అంతకన్నా ఆశ్చర్యం. కేవలం మిత్రుడిని మాత్రమే అయిన నన్ను మామను చేయటం ఈయనకి రాజుకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళ పేర్లు అడిగాను. చెరో బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ పెద్దోడు బుజ్జి అని, చిన్నోడు చిన్న అని చెప్పారు. లోపలికి వచ్చి కూర్చో మామ, నాన్న ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనుక మోటార్ బైక్ ఆగిన శబ్దం. అదో నాన్న అంటూ వాడు అంటుంటే తిరిగి చూశాను. సత్యం హెల్మెట్ని తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. మీ మిస్సెస్ ఎక్కడ సత్యం అడిగాను. ఇంకా కాసేపట్లో వస్తుందిలే, పక్కన ఉన్న పల్లెకు పోయింది. మామకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం. సత్యం వాళ్ళ పనమ్మాయి కాఫీ ఇచ్చింది. మేమిద్దరం మాటల్లో పడిపోయాం. పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఏమాత్రం విసుగు లేకుండా హాయిగా సమాధానమిస్తూ ఉన్నాడు. ఒకవైపు నాతో మాట్లాడుతూనే. ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తా ఉంది సత్యం. పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవటం భలే ఉంది. నా ఊహల్ని తలకిందులుగా చేసినావు. అంతేకాదు పిల్లలిద్దరూ మామా అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు అని రాజు సత్యంతో అన్నాడు. ఇక్కడ చూడండి, మీకు గత వీడియోలో చెప్పాను, కొటేషన్లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలు కూడా బాగా స్టడీ చేయండి అని చెప్పాను. కొటేషన్లో ఉన్న వాక్యాలు ఇచ్చి ఇవి ఏ పాఠంలోనివి, లేదా ఎవరితో పలుకుతున్నారు, ఇటువంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. నువ్వు చూడండి, నవ్వుతూ ఇంగ్లీషు భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? ఇంకా మా ఆవిడ తెనుగుని వింటే ఆశ్చర్యపోతావు. ఆవిడ మలయాళీ కదా. ఇంగ్లీషు వాళ్ళ పెంపకంలో ఇంగ్లీషు తప్ప మరొక భాష తెలియదు. ఇక్కడి ప్రజల్లో పని చెయ్యాలంటే ఇంగ్లీషు పనికిరాదు.
చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావాలి అన్నాను. పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరకు వచ్చి టాటా మామ అంటూ వీడుకోలు పలుకుతూ ఉంటే ఇద్దరిని ముద్దాడాను. ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర. కథ సంక్షిప్తం. ఇది పాఠంలో కథ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన. ఓకే, ఈ విద్య అంటే అవగాహన ప్రతిస్పందన అనేది ఒక విద్యా ప్రమాణం. ఈ విద్యా ప్రమాణంలో భాగంగా సొంత మాటల్లో చెప్పండి, దేనిని కూడా సొంత మాటల్లో రాయండి, సొంత మాటలు చెప్పండి అని వస్తే అది సొంత మాటలు చెప్పమని వస్తే అది అవగాహన ప్రతిస్పందన క్రిందకి వస్తుంది. ఓకే, ఇదిగో సొంత మాటలు రాయండి, సొంత మాటలు చెప్పండి అంటే అది అవగాహన ప్రతిస్పందన క్రిందకి వస్తుంది. అలాగే కరపత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మీకు ముందే చెప్పాను, ఏదైనా ఒక పద్యం కానీ, లేకపోతే ఏదైనా ఒక కవిత కానీ, ఏదైనా ఒక వచనం కానీ, ఏదైనా ఒక కరపత్రం కానీ, ఏదైనా ఒక లేఖ కానీ ఆడ ఉంటుంది. దాన్ని చదివిన తర్వాత దాని ఆధారంగా క్రింద ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకు జవాబులు రాయమని అడగడం. ఇది కూడా అవగాహన ప్రతిస్పందన అనే విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. ఇది కరపత్రం. దీని ఆధారంగా కింద ప్రశ్నలకి జవాబులు రాయాలి. అయితే ఇక్కడ ఏమిచ్చారో చూడండి, బిట్లు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ. ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం బిట్లు ఉన్నాయి చూడండి. కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అంటే మన శ్రీకాకుళం జిల్లా కాదండి, కృష్ణా జిల్లాలో ఒక శ్రీకాకుళం ఉంది. కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఉంది. అక్కడ ఆంధ్ర విష్ణు దేవాలయం అనేది ఉంది. ఆంధ్ర విష్ణు దేవాలయం. ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు ఈ దైవంని దర్శించుకుని ఇక్కడే స్వామివారి ఆదేశం మేరకు తాను ఆముక్త మాల్యద గ్రంథం రాసినట్లు చెప్పుకున్నారు. నేను తెలుగు వల్లభుణ్ణి అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పుకున్నారు. నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని స్వామి స్వయంగా తనకు చెప్పినట్లు కూడా శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యదలో పేర్కొన్నారు. అటువంటి అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం, మరింత అభివృద్ధి చేద్దాం, ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఇక్కడ ఇది కరపత్రం. ఓకే, ఈ కరపత్రంలో బిట్లునే చూసుకోండి. ఇకపోతే వ్యక్తీకరణ సృజనాత్మకత. ప్రశ్నలకు అడిగిన ప్రశ్నలకి అది వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అవ్వచ్చు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అవ్వచ్చు, ఏవైనా కూడా ప్రశ్నలు జవాబులు వ్యక్తీకరణ సృజనాత్మకత క్రిందకి వస్తాయి. ఇకపోతే చూడండి, కారంతో అంతమయ్యే పదాలు రాయండి అని చెప్పి ఇక్కడ ఒక ఇది ఎక్సర్సైజ్ అనేది ఇవ్వటం జరిగింది. మరి దీన్ని ఒకసారి మనం చూద్దామా. ఈ పాఠం పేరు మనకు తెలిసిందే, ఏంటండి? మమకారం. ఈ పాఠం పేరు మమకారం. మరి ఎదుటి వారికి సహకారం చేయటము ఉపకారం. సహకారం అవుద్ది, ఉపకారం కూడా అవుద్ది. ఎదుటి వారికి మేలు చేయటం ఉపకారం, మేలు చేయటంని ఉపకారం. సహాయం చేస్తే సహకారం అవుద్ది, మేలు చేస్తే ఉపకారం అవుద్ది. ఉపకారమే కరెక్ట్. ఎదుటి వారిని గేలి చేయటం వెటకారం. ఎదుటి వారిని గేలి చేయడము వెటకారం. దట్టమైన చీకటి అంధకారం. దట్టమైన చీకటిని అంధకారం అంటారు. మరి గర్వము అలాగే అహంభావంని అహంకారం అని చెప్పి అంటారు. అహంకారం. అది మమకారం, ఉపకారం, వెటకారం, అంధకారం, అహంకారం. అర్థాలు. ఉబలాటం అన్న పదానికి అర్థం కోరిక. ఉబలాటం అన్న పదానికి అర్థం ఏంటండి? కోరిక. మరి ఒద్దిక. ఒద్దిక అంటే అర్థం ఏమిటి?
ఇంతకు ముందు చెప్పుకున్నాం. అనుకూలం, అనుకూలం. వాత్సల్యం, వాత్సల్యము అంటే ప్రేమ, వాత్సల్యము అంటే ప్రేమ. అధునాతన కట్టడాలు, అధునాతనము అంటే కొత్తవి, ఆధునికమైనవి లేదా క్రొత్తవి. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు. సమానార్థక పదాలు మీన్ పర్యాయ పదాలు. బుడతడు, బుడతడు పిల్లవాడు. ఓకే. తర్వాత దాని తర్వాత రెండోది ఏంటంటే తేట తెల్లం, తేట తెల్లం స్పష్టత, తేట తెల్లం స్పష్టత. తర్వాత మహాత్ముల జీవన శైలి, జీవన శైలి, జీవన శైలి. దీనికి పర్యాయపదం బతికే పద్ధతి, బతికే పద్ధతి. జీవన శైలికి పర్యాయపదం బతికే పద్ధతి. తర్వాత వ్యతిరేక పదాలు, వ్యతిరేక పదాలని జతపరచండి. పండితుడికి వ్యతిరేక పదం పామరుడు. సరసం విరసం. అదృష్టం దురదృష్టం. ఆశ్చర్యం, ఇది ఆశ్చర్యం అనేది ప్రకృతి పదం, అచ్చెరువు అనేది వికృతి పదం. భయం ప్రకృతి పదం, భయం వికృతి పదం. స్త్రీ ప్రకృతి పదం, ఇంతి వికృతి పదం. వ్యాకరణాంశాలు సామాన్య సంశిష్ట వాక్యాలు. ఇక్కడ మీరు చూడొచ్చు సామాన్య వాక్యం అంటే ఏంటి? అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యము సామాన్య వాక్యం. బిట్టి మనకు రావచ్చు. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం అని చెప్పి అంటారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా సామాన్య వాక్యానికి ఉదాహరణలు. ఇకపోతే సంశ్లిష్ట వాక్యం, సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాపక క్రియలు ఉండి అసమాపక క్రియలు ఉండి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి సమాపక క్రియతో చివరికి సమాపక క్రియతో ఆ వాక్యం ముగిస్తే అది సంశ్లిష్ట వాక్యం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉంటాయి, చివరికి సమాపక క్రియతో ఆ వాక్యం అనేది ముగుస్తుంది, అది సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఉదాహరణలు. అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ సామాన్య వాక్యాలు. పద్మ నిద్ర లేచింది, పద్మ స్నానం చేసింది, పద్మ బడికి వెళ్ళింది. దీన్ని సంశిష్ట వాక్యంలోకి మారిస్తే పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది అని రాయాల్సి ఉంటుంది. ఇదిగో ఇవి సామాన్య వాక్యాలు, ఇది సంశిష్ట వాక్యం. 3 సామాన్య వాక్యాలను కలిపితే ఇలాగా సంశిష్ట వాక్యం అవుతుంది. చూడండి, రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. 2 సామాన్య వాక్యాలు. వీటిని కలిపితే రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు, ఇది సంశిష్ట వాక్యం. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, సామాన్య వాక్యాల్ని సంశిష్ట వాక్యాలుగా మార్చండి. గురువు గారు పాఠం చెబుతున్నారు, గురువు గారు నవ్వుతున్నారు, ఈ 2 సామాన్య వాక్యాలు. దీన్ని సంశిష్ట వాక్యంగా మార్చాలంటే గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. జవాబు అమ్మ బుజ్జగిస్తూ అన్నం పెట్టింది. ఎలుక అక్కడికి వచ్చింది, ఎలుక గుడ్ల గోబును చూసింది. ఈ 2 సామాన్య వాక్యాలు. సంశిష్ట వాక్యాలుగా మార్చాలంటే ఎలుక అక్కడికి వచ్చి గుడ్ల గోబును చూసింది, ఇది. ఇకపోతే చమత్కార పద్యం చూడండి. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు, అంటే శరీరం అంతా కన్నులు ఉంటాయి కానీ ఇంద్రుడు కాదు. కంఠమందు నలుపు కాడు శివుడు. కంఠంలో నలుపు ఉంటుంది కానీ శివుడు కాదు. కంఠంలో నలుపు ఉంటుంది కానీ కంఠమందు నలుపు ఉంటుంది కానీ శివుడు కాదు. ఫనులను పట్టి చంపు పక్షీంద్రుడా కాదు. ఫనులు అంటే పాములు, పాములను పట్టి చంపును కానీ పక్షీంద్రుడు కాదు. దీని భావం ఏమిటి తెలుసుకొనడు. నెమలి, పక్కనే బొమ్మ ఉంది కదా, నెమలి. ఇకపోతే చూడండి, ఇక్కడ అమ్మ ఉత్తరం.
ఒకసారి చదివేదంలే. అమ్మ ఉత్తరం. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లో ఎగిరిపోతున్న కన్న కొడుకులు. కన్న, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు. 5 ఏళ్ల నాడు రమా కూతురి పెళ్లికి వచ్చావు. అంతే, మళ్ళీ ఇక రానేలేదు. కానక కన్న సంతానంలా నిన్ను 4 అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు. ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది. అంతా చదువుకున్న వాళ్ళేగా. నాకన్నా చదువు కొనకపోతేనే సంస్కారం వచ్చింది. చదవను రాయను నేర్చుకున్నాడు చాలు. వద్దు అన్నాను, వినలేదు. తర్వాత ఉద్యోగలక్ష్మి ఊళ్ళేలిస్తుంది. ఎక్కడున్నా నువ్వు నా కొడుకువే. నీ సారస్వత సంఘాలు, నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా, కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏం లాభంరా తండ్రి? నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే, కోడలి చేత్తో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది? ఏమో, అది నాకు కల అయిపోయిందిరా బాబు. ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను. నాకెంత కావాలి? పిడికెడు ఉడకేసుకుంటే చాలు, వెళ్ళిపోతుంది. కానీ ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు, అలాగే నడుస్తుంది. జీవితంలో పొద్దువాటారిపోతుంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తుంది? మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను. గొంతుకలో గొరగొర లాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోశాను. నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్ళు కూడా ఉండరే అని. 4 కూతుళ్ళు, 1 కొడుకు, 12 మనుమరాళ్ళు ఉన్నా నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నాను. నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు. నిజమే, వచ్చేయొచ్చు, కానీ రాలేను, రాను. ఈ ఇల్లు, ఈ పొలాలు, ఈ గాలి, ఈ వాతావరణం, వీటిని వదిలి రాలేను. మీ నాన్నగారు ఇక్కడే పోయారు, నేను ఇక్కడే పిడికడ బూడిదైపోవాలి. అదే నా ఆశ. ఈ మట్టికి, మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో. ఎంత చదివినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్న ఊరి మట్టి కావాలని ఆరాటపడతాడు మనిషి. ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నాది. ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో. అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. చూడండి, మహా నిర్మాణాలు మట్టి చాటుకు పోయాయి, కానీ మానవత మాసిపోలేదురా బాబు. అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతుంది. నేను అంత దూరం రాలేను, ఈ ఊరు విడవలేను. ఈ ప్రాణం తట్టిడ పుట్టిడ ఎప్పుడో హరి అంటుంది. నాకు తెలుసు, నాది ఎలాగూ దిక్కులేని చావే అవుతుంది. ఎప్పుడైతే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరిదాన్నైపోయాను. కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు గడిపిపో. కన్న తల్లిగా నేను అంతకంటే ఇంకేమి కోరను. కోడలిని పిల్లల్ని కూడా తీసుకునిరా. ఇక ఉంటాను. ఆశీస్సులతో నీ తల్లి కాంతమ్మ. ఇది 7వ పాఠం, మమకారం పాఠం. దాని వెనక ఉన్నటువంటి
కథ మమకారం పాఠం అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో పూర్తి చేసుకున్నాం. తర్వాత వీడియోలో మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.